లేదు, it's not recording. Now it started. ప్రియా ఈ రోజు నీ రెస్పాన్సిబిలిటీ, రేపు ప్రసాద్ No, it's రెస్పాన్సిబిలిటీ. not happening my system. That's what I told him. రికార్డ్ చేస్తే డౌన్లోడ్ చేయడం అందరికీ పాసిబులే కదా. రికార్డ్ ఎవరో ఒకటి చేయండి, కానీ అప్లోడ్ చేయడం టు ద యూట్యూబ్. హలో, Okay. uploading to the YouTube anybody can do. Prasad, Priya is today your turn, tomorrow Prasad's turn. వాడు ఒక్కడ ఎన్నని చేస్తాడు రిషి? అందరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటేనే, ఇవన్నీ చేసి మీరు సేవలు చేస్తుంటేనే క్లాస్కి, వేరే ఫెలో స్టూడెంట్స్కి, టీచర్కి మీ సబ్జెక్ట్ గ్రో అవుతుంది అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్. ఓకే, సో దీంట్లో వీడు ఏమన్నాడు అంటే నేమ్ మ్యాక్సిమం అంటే ఈ కరెంట్ డైరెక్టరీలో నుంచి ఎంత పెద్ద ఫైల్ నేను క్రియేట్ చేయగలుగుతాను అంటే, ఇక్కడ ఏముంది, గెట్ కాన్ఫ్ పాత్ వేరియబుల్ పాత్ అంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కానీ దీన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలో ఇప్పటికీ మీకు ఇంకా అంత స్ట్రెంగ్త్ రాలేదు టు ఇంటర్ప్రెట్ ద కమాండ్ లైన్. నాకు కూడా రాలేదు అంత. ఒక ఎగ్జాంపుల్ చూసినాక కానీ అర్థం కావాలి. ఓకే, సో ఇక్కడ గెట్ కాన్ఫ్ పాత్ వేరియబుల్ అంటే name_max. డాట్ అంటే ఏంది? డాట్ అంటే చెప్పు ప్రసాద్, ఏంటి? వాట్ డస్ డాట్ మీన్? కరెంట్ డైరెక్టరీకి సింబల్ ఏంది? పేరెంట్ డైరెక్టరీకి ఏంది ప్రసాద్? హలో, పేరెంట్ డైరెక్టరీకి సింబల్ ఏంది? డాట్ డాట్. కరెంట్ డైరెక్టరీకి సింబల్ ఏంది? టిల్డన్. టిల్డా ఇస్ ఫర్ హోమ్ డైరెక్టరీ. డాట్, సింగిల్ డాట్ ఏంటంటే ఈ కరెంట్ డైరెక్టరీ అనేది, దట్ ఈస్ ద సింబల్. అండర్స్టాండ్? హలో, సింగిల్ డాట్. సింగిల్ డాట్ ఈస్ ద సింబల్ ఫర్ దిస్ వన్. గెట్ కాన్ఫ్ నేమ్ మ్యాక్స్ డాట్ అని కొడితే 255 వచ్చింది. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి అంటే గెట్ కాన్ఫ్ నేమ్ మ్యాక్సిమం డాట్ అంటే ఈ పర్టిక్యులర్ ఫైల్, అంటే ఈ పర్టిక్యులర్ డైరెక్టరీలో మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చి 255. అంటే ఫర్ ఎగ్జాంపుల్, హౌ విల్ ఐ ప్రూవ్? ఇప్పుడు ఒక పెద్ద 255 కంటే ఫస్ట్ ఒక పెద్ద ఫైల్ పెట్టుకుందాము. ఓకే, సో దానికి సింపుల్గా ఏంటి అంటే పైథాన్లో ఒక సింపుల్ ఐ విల్ జనరేట్ ఇట్. ఓకే, పైథాన్లో ఉన్నాం కాబట్టి. ఓకే, టైమ్స్ ఇంత 255 అంటే 60 పెడదాం. ఓకే, సో ఇది ఇట్లా పెడితే just a minute. I just want a big name. Okay, that's it. మీరు ఇవన్నీ మర్చిపోండి. You don't have to do all this. अच्छा, ఓకే, సో ఇక్కడ ఒక పెద్ద పేరు వచ్చింది. ఓకే, సో ఫస్ట్ గెట్ కాన్ఫ్ నేమ్ మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద ఫైల్. ఓకే, సో ప్రియా ఆర్ ప్రసాద్ ఆన్సర్ మీ. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఫైల్ పెట్టినా, ఈ ఫైల్ క్రియేట్ అవుతుందా కాదా చెప్పండి? ఐదర్ త్రూ దిస్ వన్ ఆర్ త్రూ ఫైల్ రీడర్. టచ్ ఒక కమాండ్ ఒకటి తోటి ఒక సింపుల్గా ఫైల్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఇంకోటి ఫైల్ రీడైరెక్షన్ తోటి చేయించినాను. గ్రేటర్ దాన్. ఈ ఫైల్ క్రియేట్ అవుతుందా ప్రియర్ ప్రసాద్? టెల్ మీ. అవ్వదు. అవుతుంది, ఎందుకు? ఏం కాలే కదా. అంటే అపార్ట్ ఫ్రమ్ అదర్ కండిషన్స్ ఇక్కడ ఇది ఉంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ ఈజ్ ls మైనస్ l ఈజ్ సింప్లీ ఈక్వల్ టు ఫైల్. ఓకే, ఆ ఫైల్ ఎందుకు అయింది అంటే ఇట్ ఈస్ లెస్ దాన్ 255 క్యారెక్టర్స్, అంటే 255 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ దేర్.
ఇప్పుడు ఇది క్రియేట్ అవుతుందా లేదా, ఈ ఫైల్ క్రియేట్ అవుతుందా లేదా? అవ్వదు. ఎందుకు? 250 ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో అక్కడ ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? ఫైల్ టూ లాంగ్ టూ లాంగ్ అని. ఓకే, ఇదేంటి అంటే ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గెట్ కాన్ఫ్ అనే కమాండ్ తోటి మనము వీ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద నేమ్ మ్యాక్స్ అండ్ వాట్ ఈస్ ద పాత్ మ్యాక్స్ అనేసి. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చేసి గెట్ కాన్ఫ్ పాత్ మ్యాక్స్ డాట్ అని కొడితే 4096 అని వచ్చింది. గెట్ కాన్ఫ్ పాత్ మ్యాక్స్ డాట్ అంటే దీంట్లో ద టోటల్ డైరెక్టరీ సైజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేక్ డిఐఆర్ అనే కమాండ్ మీకు నేర్పించాను లాస్ట్ టైం, ప్రియాక్ నేర్పిలేదు. సో -p అంటే ఏమవుతుంది, అది చిల్డ్రన్ ని కూడా క్రియేట్ చేసుకుంటూ పోతుంది, a/b. ఓకే, a/c అంటే ఈ మొత్తం సైజు, దిస్ సైజ్ కెన్ బి 496. ఓకే, అంటే ఈ మొత్తం సైజ్ ఇంక్లూడింగ్ స్లాషెస్ ఇట్ విల్ బి 4096. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైంది కదా? నౌ ఈ క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి. ఓకే, దాని తర్వాత వ్యాలిడ్ ఫైల్ నేమ్స్. ఏవే వ్యాలిడ్ ఫైల్ నేమ్స్? రూల్స్ కి వ్యాలిడిటీ ఏమని చెప్పాను? ఎక్సెప్ట్ ఈ స్లాష్ తప్ప ఏమన్నా ఉండొచ్చు ఫైల్ పేర్లు. ఓకే, హిడెన్ ఫైల్స్ అనేవి అంటే అవి కనిపించవు. ఎలా కనిపించవు అవి? నార్మల్ గా ఎల్ఎస్ కొడితే ఆ ఫైల్ కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు డాట్ హిడెన్ అని కొడితే కనిపించదు, కానీ ls-a అని పెడితే కనిపిస్తుంది డాట్ హిడెన్ కూడా. ఓకే, హిడెన్ ఫైల్స్ ఎందుకు పెట్టుకుంటారు అంటే సెక్యూరిటీ కోసం. పీపుల్ ఒకవేళ సిస్టంలో హ్యాక్ అయినా ఒక లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి దే విల్ క్రియేట్ దిస్ హిడెన్ ఫైల్స్. అండ్ హిడెన్ ఫైల్స్ దే స్టార్ట్ అంటే డాట్ హిడెన్ కాదు, ఏమన్నా డాట్ ప్రసాద్ అని పెడతాం. ఓకే, నెక్స్ట్ టచ్ ప్రసాద్. ఓకే, సో -a పెడితే ప్రసాద్ డాట్ ప్రసాద్. సో ప్రసాద్ అనేది ఒకటి ఉంది, డాట్ అనేది ఒకటి ఉన్నది. ఆల్ రైట్, యా. సో ఇది దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హిడెన్ ఫైల్. దిస్ ఈస్ ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిజల్ట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, వాట్ డస్ ఇట్ పాత్ మాక్సిమం స్లాష్. కానీ నేను పాత్ మాక్సిమం డాట్ అని పెట్టినా, మీరేందంటే స్లాష్ అని పెట్టినా. వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ డస్ ఇట్ మీన్, అది కొంచెం కేర్ఫుల్ గా ఆలోచించండి. స్లాష్ అంటే ఏంటి, డైరెక్టరీలో ఏదది, వాట్ ఈస్ ఇట్ కాల్డ్? ప్రియా అండ్ ప్రసాద్ అండ్ ఋషి, ఎనీబడి? స్లాష్ అంటే ఏంది గుర్తుందా? అందుకే చదవట్లేదు మీరు. నేను చెప్తున్నా, నెక్స్ట్ లైన్ నుంచి మీరు ఎవరికైనా చెప్పిన దాంట్లో క్వశ్చన్స్ చెప్పకుండా ఉంటే 10 పుషప్స్ ఫర్ దెమ్ పనిష్మెంట్. ఓకే, స్లాష్ అంటే రూట్ డైరెక్టరీ, గుర్తుందా? రూట్ డైరెక్టరీకి చిల్డ్రన్ ఉంటాయి, ఆ పిల్లలు అనేసి ఆ హైరార్కీ అలా వస్తూ ఉంటాయి. ఓకే, ప్రియా, డిడ్ యూ అండర్స్టాండ్? హలో, root directory. Yeah, root directory. డైరెక్టరీకి పిల్లలు ఉంటారు మళ్ళా. ఓకే, దట్ చైల్డ్ ఈ /home/user. క్లియరా? ఓకే, సో బేసికలీ రైట్, దాని తర్వాత ఇక్కడ స్లాష్ ఉంది, హోమ్ ఉంది, /user ఉంది, అరవింద్, ప్రియా, ఋషి అనేసి వచ్చింది. ఓకే, సో దీని తర్వాత సపోజ్ దేర్ ఆర్ 2 డైరెక్టరీస్ లా ఇది ఉన్నది.
అబ్సల్యూట్ పాత్ రిలేటివ్ పాత్ గురించి కూడా చెప్పినాం కదా. హలో అబ్సల్యూట్ పాత్ రిలేటివ్ పాత్ అంటే అబ్సల్యూట్ పాత్ డాట్స్ ఉన్నాయన్ని స్లాష్ తోటి అన్నిట్లో స్లాషెస్ లేకపోతే ఇట్ విల్ బికమ్ ఏ రిలేటివ్ పాత్. ఓకే, సో అది మనము చేసాము. ఈ పాత్స్ ఎవ్రీథింగ్, ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ద యూనిక్స్ సరిగ్గా లేకపోతే మొత్తం డెవాప్స్ ఇంజనీర్ ప్రసాద్ నువ్వు వెళ్దాం అనుకున్నాము, కాలేవు. ఓకే, సో ఈ ఎక్సర్సైజెస్ని తీరిగ్గా అర్థం చేసుకొని 1కి 10 సార్లు రిపీట్ చేస్తేనే మన ఫౌండేషన్స్ గట్టిగా ఉంటాయి. ఓకే, ఆల్ రైట్. సో రిలేటివ్ పాత్ నేమ్ touch dot hidden get conf name maximum and path maximum slash. ఓకే, దాని తర్వాత ఐడెంటిఫై ద వ్యాలిడ్ ఫైల్ నేమ్స్, యూజ్ ద ఫైల్ రీడైరెక్షన్ టు క్రియేట్ ఫైల్స్, సూపర్ XPD4os. ఓకే, దాని తర్వాత ఇవి వ్యాలిడా కాదా అనేసి నాకు ఆన్సర్ మీరు చెప్పాలి. ఎలా టెస్ట్ చేస్తారు వ్యాలిడా కాదా అనేసి? ఫైల్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు? ఐదర్ బై యూజింగ్ ద టచ్ కమాండ్ అన్న ఆర్ బై యూజింగ్ ద ఫైల్ రీడైరెక్షన్ ఆపరేటర్. ఫైల్ రీడైరెక్షన్ అంటే ఏంది? స్టాండర్డ్ అవుట్పుట్ని నువ్వు రీడైరెక్ట్ చేస్తున్నావు మళ్ళీ ఇక్కడికి. ఓకే, అర్థమైందా? ఓకే, ఇట్లా. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్స్. ఓకే, సో /devnull/.txt list hidden file. What does ls-a do? What does the command ls-a do? How do you hide a file? I have told you everything. మీ అనాలిసిస్ చేసి చెప్పండి. ప్రియా అండ్ ప్రసాద్, ఋషి ఆల్రెడీ హ్యాస్ కంప్లీటెడ్ దిస్ ఎక్సర్సైజెస్. యూ కంప్లీట్ దిస్ థింగ్. క్లియరా? ఓకేనా? హలో హలో, మీకు ఒక 20 minutes టైం ఇస్తున్నాను. ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్. రిషి హ్యాస్ కంప్లీటెడ్ దిస్. ఋషికి నేను సపరేట్గా క్లాస్ తీసుకుంటాను వేరే. ఇదే క్లాస్లో ఐ విల్ గివ్ హిమ్ మోర్ ప్రాబ్లమ్స్ టు అబ్సల్యూట్ రిలేటివ్ పాత్స్, ఇంకా ఫైల్ నేమింగ్ కన్వెన్షన్లో ఐ విల్ గివ్ హిమ్ మోర్ ప్రాబ్లమ్స్ టు డూ. ఓకే, more tasks to do so that his understanding of the subject becomes more clear. Okay, మీరు ఆ పనిలో ఉండండి. ఓకే రిషి, you call me on a separate this one. I will come back to the class within 20 minutes. I am expecting at least 60% score for both Priya and Prasad. Okay, సో కొంచెం కేర్ఫుల్గా ఆలోచించి ఏం చేయాలో ఏంటో కంగారు పడకండి. కానీ అట్ ద సేమ్ టైం ఇది రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ తోటి మనకి దీంతో డబ్బులు వస్తాయి, మనకి జాబ్ వస్తుంది అని ఆ ఫీలింగ్ పెట్టుకొని చేయండి. ఓకే, ఓకే రిషి, యూ కాల్ మీ సపరేట్లీ.